హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. వీడియో డీటెయిల్స్ వచ్చేసి మనం ఈ వీడియోలో 2 ప్లేసెస్ కవర్ చేస్తున్నాం. ఒకటి గట్టమ్మ టెంపుల్ అండ్ నెక్స్ట్ రామప్ప టెంపుల్. ఇప్పుడు మనం కేయూ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. సో కేయూ క్రాస్ రోడ్ నుంచి భీమారంకి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి భీమారం రోడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి హెచ్పి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. బట్ మేము పెట్రోల్ ఫిల్ చేయించుకున్న తర్వాత యూటర్న్ తీసుకొని వెళ్తున్నాం. యూటర్న్ తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది ఔటర్ రింగ్ రోడ్. సో ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తున్నాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈ ట్రిప్లో మనం ఫస్ట్ చూడబోతున్న ప్లేస్ వచ్చేసి గట్టమ్మ తల్లి టెంపుల్. ఇది వచ్చేసి ములుగు డిస్టిక్లో ఉంది. మనకి వరంగల్ నుంచి గట్టమ్మ తల్లి టెంపుల్కి ములుగుకి 48 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎదురుగా ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఆర్చ్లోంచి వెళ్తే మనం డైరెక్ట్ గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సో ఇది గట్టమ్మ తల్లి టెంపుల్ వే. సో ఇక్కడ కార్ పార్కింగ్కి స్పేస్ ఉంటుంది. ఇది గట్టమ్మ తల్లి టెంపుల్. సో ఈ టెంపుల్లో మనకి సమ్మక్క సారక్క గద్దెలు కూడా కనిపిస్తాయి. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. గట్టమ్మ తల్లి టెంపుల్కి కుడి పక్కన సమ్మక్క గద్దె, ఎడమ పక్కన సారక్క గద్దె ఉంటాయి. సో గట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. రష్ తక్కువగానే ఉంది. సో దర్శనం ఫాస్ట్గానే అయిపోతుంది. గట్టమ్మ తల్లి విశిష్టత ఏంటంటే ఇది మొత్తం అటవీ ప్రాంతం. ఈ చుట్టుపక్కల మొత్తం అడవులు ఉన్నాయి. అందులో ఉన్న వన్యమృగాలు ప్రజలను దాడి చేయకుండా గట్టమ్మ తల్లి కాపాడుతుందని ఈ అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ మొదటగా గట్టమ్మ తల్లిని దర్శించుకొని తర్వాత సమ్మక్కని సారక్కని దర్శించుకుంటారు. సో దర్శనం అయిపోయింది. ఇదంతా టెంపుల్ వ్యూ. సో నెక్స్ట్ మేము రామప్పకి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి రామప్పకి 20 కిలోమీటర్స్ ఉంది. మనం అప్రాక్సిమేట్గా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సో మనకి రామప్ప టెంపుల్ వచ్చేసి ఇంజర్లా జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇంచర్ల జంక్షన్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం రామప్పకి వెళ్ళిపోవచ్చు.
మనం వెంకటాపూర్ విలేజ్కి వచ్చాక మనకి ఇలా 2 రోడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రామప్పకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. కార్ పార్కింగ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, ఇక్కడే తీసుకోవాలి. సో పార్కింగ్ టికెట్ తీసుకున్నాక కొంచెం ముందుకెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది పార్కింగ్ స్పేస్. ఇది మొత్తం టెంపుల్ ముందు వ్యూ. సో టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM. టెంపుల్కి వెళ్ళే కన్నా ముందు మనకి ఇలా చిన్న గార్డెన్ స్పేస్ ఉంటుంది. సో కూర్చోడానికి ప్లేస్ చాలా బాగుంది. టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే ఇది కన్స్ట్రక్షన్ చేసింది కాకతీయ రాజు రేచర్ల రుద్రుడు. ఇది వచ్చేసి శివాలయం, బట్ మనం రామప్ప టెంపుల్ అని అంటుంటాం కదా. దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన శిల్పి వచ్చేసి రామప్ప. సో అందుకనే అతని పేరు మీదనే ఈ టెంపుల్ని మనం రామప్ప టెంపుల్ అంటాం. ఈ టెంపుల్లో మనం పూజించేది శ్రీ రామలింగేశ్వర స్వామిని. సో ఇదంతా టెంపుల్ ఫ్రంట్ వ్యూ. రామప్ప టెంపుల్కి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. సో దానికి 3 కారణాలు బేస్ చేసుకొని ఈ వారసత్వ హోదాని ఇచ్చారు. సో మొదటిది వచ్చేసి ఇసుకపై టెంపుల్ని నిర్మించడం. సో రెండోది వచ్చేసి గుడిని నిర్మించినప్పుడు వాడిన రాళ్ళు కలర్ మారకుండా ఇన్ని ఇయర్స్ అలాగే ఉండడం. సో మూడోది వచ్చేసి నీటిపై తేలే ఇటుకలతో గోపుర నిర్మాణం చేయడం. వీటిని బేస్ చేసుకొని దీనికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ఈ రామప్ప టెంపుల్ ములుగు డిస్టిక్ వెంకటాపురం మండలంలోని పలంపేట విలేజ్లో ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శిల్పాలు మొత్తం రాతిపైన చెక్కబడిన శిల్పాలు. గుడి తూర్పు ద్వారం ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇదే ఆ ఎంట్రన్స్. సో లోపలికి ఎంటర్ అయ్యాక టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. రామప్పలో చెక్కబడిన శిల్పాలు రామాయణం పురాణ ఇతిహాసాలను బేస్ చేసుకొని చెక్కబడినవి. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 3 వైపుల ద్వారాలు ఉన్నాయి. తూర్పు, పడమర, దక్షిణం 3 వైపుల నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇది రామలింగేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న మండపం, రాతి మండపం. సో ఇవి 4 పిల్లర్స్ పైన కూడా మొత్తం చెక్కబడి ఉంది. పైన రూఫ్కి కూడా చెక్కబడి ఉంది. ఇక్కడ బోర్డు పైన కనిపిస్తుంది పూజ అభిషేకం వివరాలు. ఇప్పుడు మనం చూస్తుంది శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భగుడి కన్నా ముందు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్కి కుడివైపున ఎడవ వైపున మొత్తం నల్లరాతి పైన చెక్కబడిన శిల్పాలు ఇవి. ఇది గడప. ఇదంతా టెంపుల్ వ్యూ. మేము వెళ్ళింది సండే రోజు, అందుకనే చాలా రష్ ఎక్కువగా ఉంది. చాలా వరకు స్కూల్ కిడ్స్ ఉన్నారు. రామలింగేశ్వర స్వామి దర్శనం అయ్యాక మనం దర్శన ద్వారం నుంచి బయటికి వస్తే ఆపోజిట్లో మనకి నంది మండపం కనిపిస్తుంది.
ఇదంతా నంది మండపం వ్యూ. ఇప్పుడు మనం చూస్తుంది నంది విగ్రహం. సో ఈ నంది విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నంది ముందుకొచ్చి నిలబడి మనం ఎటు చూసినా నంది మనల్నే చూసినట్టుగా అనిపిస్తుంది. నంది దగ్గర నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఇలా ఉంది. ప్రధాన ఆలయానికి తూర్పు ద్వారం ఎదురుగా కామేశ్వర ఆలయం ఉంటుంది. ఇప్పుడు అది శిథిలావస్థ స్థితిలో ఉంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది గణపతి దేవుడు వేయించిన శిలాశాసనం. దీని ఆధారంగానే ఈ గుడిని కట్టించింది రేచర్ల రుద్రయ్య అని చెప్తారు. పడమర నుంచి చూస్తే గుడి ప్రాంగణం మొత్తం ఇలా కనిపిస్తుంది. టెంపుల్ ముందున్న గార్డెన్లో కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. సో ఇదంతా గార్డెన్ వ్యూ. ఇక్కడ గుడి ముందున్న షాప్స్లో చాలా వరకు చెక్క బొమ్మలు కనిపించాయి, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ చెక్కతో చేసినవి. సో దీని తర్వాత మేము రామప్ప చెరువు చూడడానికి వెళ్ళాం. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది రామప్ప చెరువు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చిన్న కెనాల్. దీని నుంచే వాటర్ని రిలీజ్ చేస్తారు పంట పొలాలకి. ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీ ఉంది. నార్మల్ బోట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, స్పీడ్ బోట్ అయితే 350 రూపీస్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అవే బోట్స్. సో ఈ స్టెప్స్ నుంచి కిందికి వెళ్తే బోట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో రామప్ప చెరువు వచ్చేసి చాలా పెద్ద చెరువు. అండ్ ఈ సహజ సిద్ధమైన చెరువు కాదండి, దీన్ని కాకతీయ రాజులు తవ్వించారు. బోట్లోంచి చూస్తే చెరువు వ్యూ చాలా బాగుంది. సో ఈ చెరువు చాలా పెద్ద చెరువు అని చెప్పుకున్నాం కదా, 50 కిలోమీటర్స్ పైనే చెరువు విస్తరించి ఉంది. సో ఇక్కడ బోట్ ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి అడల్ట్స్కి అయితే నార్మల్ బోట్కి 50 రూపీస్, కిడ్స్కి అయితే 30 రూపీస్. అదే స్పీడ్ బోట్ అయితే 4 పర్సన్కి 350 రూపీస్. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తుంది. ఈ వన్ డే ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ని చూడాలని అనుకుంటే పార్ట్ 2 వీడియో చూడండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.